హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. మా హస్బెండ్ పనసకాయ బిర్యానీ చేశారు. మొన్న ఫంక్షన్కి వెళ్తే ఫంక్షన్లో పనసకాయ బిర్యానీ పెట్టారంట. దీనికి టేస్ట్ బాగా నచ్చింది, అందుకని నెక్స్ట్ వీక్ ట్రై చేసామన్నమాట. ఫస్ట్ మనం పనసకాయ ముక్కలను ఉడకబెట్టుకోవాలి. అవి ఎలా అంటే ఫస్ట్ పనసకాయ ముక్కలు మొత్తం నిండేదాకా వాటర్ పోసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. పనసకాయ బిర్యానీ చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడకబెట్టిన పనసకాయ ముక్కలు, ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, టమాటాలు, పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో కొన్ని బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్, చెక్క, లవంగాలు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దానిలో ఆనియన్స్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది మొత్తం ఒకసారి కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. అంటే పచ్చి వాసన పోయిన తర్వాత దాంట్లో టమాటోలు యాడ్ చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. మొత్తం కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో 2-3 స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకోవాలి. తగినంత గరం మసాలా యాడ్ చేసుకొని, మీకు ఎంత స్పైసీ కావాలంటే అంత కారం యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. దానిలో మనం ముందుగా ఉడకపెట్టుకున్న పనసకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఎన్ని గ్లాసులు అయితే తీసుకుంటారో అన్ని డబల్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. దానిలో ఒక నిమ్మకాయ బద్దను అంటే నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ ఉంచితే ఇట్లా మరుగుతూ ఉంటాయన్నమాట వాటర్. ఇలా మరిగినప్పుడు దానిలో మనం రైస్ అనేది యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి. మొత్తం కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచండి, సరిపోతుంది. మధ్యలో ఒక్కొక్కసారి తీసేసి ఒకసారి మళ్ళీ కలుపుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే పనసకాయ బిర్యానీ రెడీ అయిపోతుంది. దాని మీద కొంచెం కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి.